హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ట్రీట్ క్యాట్లాగ్. మరో మంచి వీడియోతో ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనం విజయవాడలోని ఒక మంచి బడ్జెట్ హోటల్కి వెళ్ళబోతున్నాము. చాలామంది మిత్రులు మంచి బడ్జెట్ హోటల్ వీడియో చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు. అందుకని ఈరోజు మీకోసం ఒక మంచి బడ్జెట్ హోటల్ని వెతికి వీడియో అయితే చేయడం జరిగిందనమాట. ఈ హోటల్ వచ్చేసరికి విజయవాడలోని సింగనగర్ కృష్ణా హోటల్స్ అందులో ఉంటుంది. వివరాలన్నీ కూడా ఇక్కడ ఓనర్ గారు ఉన్నారనమాట. ఇది దాదాపుగా 20 సంవత్సరాల నుండి రన్ చేస్తున్నారు. అమ్మ హోటల్ ఆయన మాటలోనే వెళ్తాం. అట్టు ఇంకా ఏమేమి ఉంటాయి సార్? ఇడ్లీ, ఇంకా సాయంత్రం కూడా ఉంటుందా? ఓకే. అడ్రస్ ఎట్లా చేస్తారు సార్? సింగనగర్ కృష్ణా హోటల్ సెంటర్. కృష్ణా హోటల్ సెంటర్. సింగనగర్ కృష్ణా హోటల్ సెంటర్. ఓకే. విన్నారు కదా, హోటల్ ఓనర్ గారే స్వయంగా వివరాలు కొన్ని చెప్పారనమాట. ఇది విజయవాడలోని సింగనగర్ కృష్ణా హోటల్స్ అందు కరెక్ట్ చెప్పాలంటే మసీద్ స్ట్రీట్లో ఉంటుందన్నమాట ఈ హోటల్. ఇక్కడ అట్లు సూపర్గా ఉంటాయి. అట్లకే ఫేమస్ ఈ హోటల్ అయితే. అట్టు ఒకటి 5 రూపాయలు అనమాట. ఇక్కడ ఎగ్ దోశ కావాలంటే 25 రూపాయలు వీళ్ళు ఛార్జ్ చేస్తారనమాట. దోశ అయితే 5 రూపాయలు అనమాట. చాలా చాలా బాగుంటుంది దోశ అయితే. ఇక్కడ సూపర్గా ఉంటాయి. మనం 1-2తో ఆపం, ఇంకా అట్లా తింటూనే ఉంటాం అనమాట. అంత బాగుంటాయి దోశలు అయితే. చట్నీలు కూడా సూపర్గా ఉంటాయి అనమాట. సో ఓనర్ గారు ఇక్కడ వర్కర్స్ని పెట్టి హోటల్ని దాదాపు 20 సంవత్సరాల నుండి రన్ చేపిస్తున్నారు అనమాట. సో ఈ హోటల్లో దోశలు చాలా ఎకానమీ. దోశలే ఈ హోటల్లో ఫేమస్. ఈ హోటల్లో ఇంకా ఎగ్ దోశ కూడా ఉంటుంది. ఎగ్ దోశ 25 రూపాయలు అనమాట. ఇక్కడ చిన్న కాంబో కూడా ఉంది. కాంబోలో 2 ఇడ్లీ, 3 మినప్పునుగులు అనమాట. మినప్పునుగులు మరియు 2 దోశలు కలిపి 35 రూపాయలకి వీళ్ళు చిన్న కాంబో లాగా ఇస్తారనమాట. కొంచెం యావరేజ్గా తినే వాళ్ళకైతే అది సరిపోతుంది. మామూలుగా అయితే ఇక్కడ దోశలు ఎంత బాగుంటాయంటే 1-2తో మనం ఆపలేమన్నమాట. ఇక దాదాపుగా మనం స్టార్ట్ చేస్తే 4-5 దాకా వెళ్ళిపోవాల్సింది. ఈ దోశలకు ఇచ్చే పప్పు చట్నీ నాకు భలే బాగా నచ్చింది. అంతేకాకుండా ఇక్కడ ఎగ్ దోశ కూడా చాలా బాగుంటుందంట. అయితే నేను టేస్ట్ చేయలేదు, ఎందుకంటే ఒకసారి ఎగ్ దోశ మనం ఒకటి తిన్నామంటే ఇక కడుపు నిండిపోద్ది. ఇక వేరే మనం తినలేము, టేస్ట్ చేయలేము. ఈ పునుగులు చూడండి ఎమ్మా ఉన్నాయి అసలు, మినప్పులుగా అనమాట. ఇవి కూడా మనకి కాంబోలో రావటం జరుగుతుంది అనమాట. గుడ్డట్టు, అట్టు, ఇడ్లీ, దోశలు మాత్రమే ఉంటాయి. ఎక్కువ టిఫిన్స్ వీళ్ళేమీ పెట్టుకోలేదు. ప్రతిరోజు ఉదయం మాత్రమే ఈ హోటల్ ఉంటుంది. కరెక్ట్గా మీరు మెయిన్ రోడ్ నుండి వెళ్తుంటే కృష్ణా హోటల్ సందు ఒకటి వచ్చింది. ఆ సందులోనే, అంటే మసీద్ స్ట్రీట్ అంటే చాలామంది చెప్తారనమాట, ఇక్కడికి వచ్చేయచ్చు అనమాట. ఈ హోటల్ ఉదయం పూట మాత్రమే ఉంటుంది. సాయంత్రం ఇక ఏమీ ఉండదన్నమాట. ఎగ్ దోశ చూడండి ఎంత ఇంట్రెస్ట్గా వేస్తున్నారు. ఎగ్ దోశ చాలా తక్కువ ప్లేసెస్లో చాలా బాగుంటుంది. ఎగ్ దోశలో ఇంకా అనేక రకాల పళ్ళు అవి ఇవి వేసి ఇంకా టేస్ట్ లేకుండా చేస్తుంటారు. ఎగ్ దోశ అంటే ప్లెయిన్గా ఎగ్గు కొంచెం కారం వేస్తే సరిపోతుంది. ఇక పొళ్ళు గిళ్ళు అన్నీ వేసి చేసే దోశ అంటే కడపే అనమాట. కడపలో వాళ్ళు పప్పుల పౌడర్ కూడా వేస్తారు. ఇక ఆ టేస్ట్ వేరు, ఆ లెక్క వేరులేండి. కడప లెక్క వేరు, అక్కడ ఆ చట్నీ వేరు. సో ఇక్కడ ప్లెయిన్ దోశ చాలా చాలా బాగుంటుంది. దీనికి చాలామంది ఫ్యాన్ బేస్ అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు కదా. ఇక్కడ 5 రూపాయల దోశకి పెద్ద ఫ్యాన్ బేసే ఉందంట. ప్రతిరోజు 5 రూపాయల దోశల కోసం దాదాపుగా 8 నుండి 9 దాకా ఇక్కడ చాలామంది క్రౌడ్ ఉంటారంటే. ఎందుకంటే ఆ తర్వాత ఇక అందరు కూడా జాబ్స్కి, అంటే ఇక్కడ వర్కర్స్ చాలామంది ఉంటారు కాబట్టి వర్కులకి వెళ్ళిపోతారని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. గ్యాస్ రేట్లు పెరిగినా సరే వీళ్ళు ఈ అట్లు కానీ ఇడ్లీలు కానీ రేట్లు ఏమీ పెంచలేదు. అన్నట్టు మీకు తెలిసిన ఏదన్నా చక్కటి మినపట్టు వేసే హోటల్ ఎక్కడన్నా కనిపిస్తే చెప్పండి. విజయవాడలో లీగోదావరిలో ఉంది, కానీ ఒక మినపట్టు తినాలంటే 120 రూపాయలు అక్కడ ఛార్జ్ చేస్తారనమాట. చాలా బాగుంటుంది, కాకపోతే కాస్ట్ ఎక్కువ కదా. రీసెంట్గా నేను ఒక చోట మినపట్టు తిని ఒక వీడియో తీసా కదా, అక్కడ మినపట్టు అయితే తీసేశారు. కొంచెం కష్టంగా ఉందంట మెయింటెనెన్స్, అందుకని తీసేశారు. ప్రస్తుతానికి ఆపారని చెప్పి చెప్తున్నారు. వేడి వేడి మినప్పునుగులు రెడీ అయిపోయాయి. ఇక మన కాంబోని వీళ్ళు రెడీ చేస్తున్నారు. ఇక్కడ 2 రకాల చట్నీలు ఉంటాయి, పప్పు చట్నీ, టమాటో చట్నీ అనమాట. సో ఇక్కడ వేడి వేడి మినప్పునుగులు, 2 ఇడ్లీ, 2 దోశలు మొత్తం కలిపి 35 రూపాయలు వీళ్ళు ఛార్జ్ చేశారు. కాంబో 30 రూపాయలకి పర్లేదు కదా, చాలు. ఇంకేం కావాలి మనకి? 2 దోశలు, 2 ఇడ్లీలు, ఒక 3 పునుగులు. ఈ 30-35 రూపాయలకి మనం వేరే చోట
ఒక టిఫిన్ మాత్రమే వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అంత రేటు పెంచారంటే గ్యాస్ రేట్లు అన్నీ పెరిగిపోయినాయి అని చెప్పి చెప్తున్నారు. ఎల్పిజి మొన్న సడన్గా 900 చిల్లర పెరిగింది, మరి అందుకనే పెంచేసామని చెప్పి చెప్తున్నారు. సో అట్టయితే నిజంగా చాలామంది చెప్పినట్టు అసలు ఎంత మెత్తగా ఉందో, ఆ చట్నీలో అలా డిప్ చేసుకొని మనం అట్లా నోట్లో పెట్టుకుంటే అలా వెళ్ళిపోతుంది అనమాట. ఒక 10 అట్లనే తినేయచ్చు అనమాట, అంత కమ్మగా ఉన్నాయి అట్లు. చాలా చాలా బాగుంది. అట్లు, దోశలు, ఒంగోలులో వీటిని దోశలే అంటూ ఉంటారు. నేను చాలా కాలం ఒంగోలులో ఉన్నాను. అసలు ఆ టిఫిన్ అంటే ఒంగోలులో దోశ. ఎన్ని చోట్ల దోశలు పోస్తారంటే అసలు మామూలుగా ఉంటుంది అసలు అక్కడ ఒంగోలులో. ఇక్కడ చిట్టట్లు చాలా చాలా బాగున్నాయి, 5 రూపాయల అట్లు. ఇడ్లీ కూడా వేడి వేడిగా ఉంది, కమ్మగా ఉంది. ఇడ్లీ కూడా కమ్మగా ఉంది. అట్లా చట్నీలు నంచుకొని నోట్లో పెట్టుకుంటుంటే సమ్మగా లోపలికి వెళ్ళిపోతుంది. అట్లాగా పొద్దున్నే అలా వచ్చి వేడి వేడి ఈ టిఫిన్ అలా తింటుంటే భలే ఉంటుంది కదా. మినప్పునుగులు చూడండి, చాలా బాగుంది. పైన క్రిస్పీగా, లోన మెత్తగా ఉన్నాయి. చాలా నీట్గా ప్రిపేర్ చేశారు. ఇక్కడ కూడా మన పాఠం చెప్పాం మనం, ప్లాస్టిక్ కవర్ వద్దండి, అరిటాకు ఇస్తరాకు వేయండి అని చెప్పి. సరే చూద్దామని చెప్పారు. ప్రతి చోట కూడా నేను వెళ్ళినప్పుడు ప్లాస్టిక్లు వద్దు, ఇస్తరాకులు, అరిటాకులు వాడండి అని చెప్తూ ఉంటాను. మీరు కూడా ఎక్కడికైనా వెళ్తే అలా చెప్పండి. మనం చెప్పగానే మారిపోయినా మనం 10 మందికి చెప్తే ఒక్కరు మారినా మంచిదే కదా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. డౌట్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో రాయండి. ఇప్పటిదాకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.